హెయిర్ ఫాల్ అవుతుంది ప్యాచ్ గా, హెయిర్ లో షైన్ పోతుంది, హెయిర్ రఫ్ గా మారిపోతుంది. చిన్న దెబ్బ తగిలినా కూడా చాలా రోజులు పడుతుంది హీల్ అవ్వడానికి. ఫేస్ మీద ఎక్కడైనా మొటిమలు వస్తున్నాయంటే ఆ మొటిమలు తగ్గడానికి చాలా డేస్ పడుతుంది. నెయిల్స్ మీద తెల్లగా మచ్చలు వస్తున్నాయి ఈ మధ్య. టేస్ట్ ఇంకా స్మెల్ సెన్సేషన్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. కళ్ళ చుట్టూ, నోటి చుట్టూ, జెనైటల్స్ చుట్టూ కూడా ర్యాషెస్ వస్తున్నాయి. ఇది జింక్ డెఫిషియన్సీ. జింక్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ లో చేంజెస్ రావాల్సిన అవసరం ఏమున్నాయి? హెయిర్ మంచిగా పెరగాలి అంటే మనకు కావాల్సింది కెరాటిన్. జింక్ బాగుంటేనే కెరాటిన్ ప్రొడక్షన్ బాగుంటుంది. జింక్ బాడీలో తగ్గినప్పుడు హెయిర్ లో చేంజెస్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం కూడా జరుగుతుంది. స్కిన్ లో పింపుల్స్ కి జింక్ డెఫిషియన్సీకి సంబంధం ఏంటి? ఎప్పుడైతే జింక్ ప్రొడక్షన్ బాడీలో తగ్గుతుందో సీబమ్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సీబమ్ అంటే బాడీ న్యాచురల్ గా ప్రొడ్యూస్ చేసే ఆయిల్. దాని వల్ల క్లాగ్డ్ పోర్స్ వస్తాయి. న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయిన ఆయిల్స్ అక్యుములేట్ అయిపోయి మీకు అక్కడ పింపుల్స్ లాగా డెవలప్ అవుతాయి. ఇంకొక జింక్ ప్రాపర్టీ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉందో ఇన్ఫెక్టివ్ యాక్నే కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్లే చీము గారుతుంది. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత మచ్చలు తగ్గవు, చాలా లేట్ అవుతుంది. వూండ్ హీలింగ్ కూడా లేట్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే సెల్ రిపేర్కి, కొల్లాజన్ సింథసిస్కి, డిఎన్ఏ రిపేర్కి ఈ జింక్ అనేది చాలా అవసరం. ఈ 3 ప్రాబ్లమ్స్ రావడం వల్ల వూండ్ హీలింగ్ అనేది సరిగా జరగదు. అందువల్ల ఫేస్లో ఎప్పుడైతే మొటిమల మచ్చలు పడతాయి మానడానికి చాలా రోజులు పడుతుంది. సో జింక్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది కదా. స్కిన్ కి, హెయిర్ హెల్త్ కి జింక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. జింక్ మనకి రోజుకి ఎంత కావాల్సి వస్తుంది? మగవాళ్ళలో అయితే 11 mg per day, ఆడవాళ్ళలో అయితే 8 to 10 mg per day. జింక్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నా, సప్లిమెంట్స్ తీసుకుంటున్నా కూడా టీ, కాఫీలు తాగకూడదు ఆ టైంలో. 1 గంట ముందు, గంట తర్వాత. ఎందుకు అంటే జింక్ అబ్జార్ప్షన్ని ఇది ఆపేస్తుంది. కాల్షియం టాబ్లెట్స్ వేసుకున్నా, ఐరన్ టాబ్లెట్స్ ఆర్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా ఆ టైంలో జింక్ తీసుకోకూడదు. జింక్ తీసుకుంటాం సరే, దాన్ని సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా చేసేవి ఏమైనా ఉన్నాయా? జింక్ రిచ్ ప్రొడక్ట్స్ లోనే జింక్ అబ్జార్ప్షన్ జరగకుండా ఆపే సబ్స్టెన్సెస్ కొన్ని ఉంటాయి. నాట్ ఓన్లీ జింక్, ప్రతి ప్లాంట్ ప్రోడక్ట్లో ఇది ఉంటుంది. ఫైటేట్ అంటాం. ఈ సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే ఉంటాయో అబ్జార్ప్షన్ అనేది సరిగా జరగదు. దాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలంటే బాగా నానబెట్టడం, కడగడం, మొలకెత్తించడం, ఉడకబెట్టడం ఇలాంటివి చేయడం వల్ల ఫైటేట్స్ తగ్గి అబ్జార్ప్షన్ పెరుగుతుంది. జింక్ ని ఎప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తో తీసుకోవాలి. జింక్ డెఫిషియన్సీని సీరం జింక్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, దాంతో తెలుసుకోవచ్చు. లివర్ ఫంక్షన్ టెస్ట్లో ALP అని ఉంటుంది, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్. ఈ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ తక్కువ ఉన్నా కూడా అది ఇండైరెక్ట్ హింట్ ఇస్తుంది అనమాట జింక్ తక్కువ ఉందని. సో ఎప్పుడైనా మీకు ALP తక్కువ ఉంది అంటే ఒకసారి జింక్ కూడా చూసుకోండి. జింక్ ఉండే కొన్ని ఫుడ్స్ కావాలి నాకు. గుమ్మడి గింజలు ఒక 2 స్పూన్లు తినాలి రోజు. నువ్వులు 1 స్పూన్ రోజుకి. నానబెట్టి ఉడికించిన శనగలు 1 కప్పు. కాజు 8 నుంచి 10 రోజుకి. పెరుగు కూడా తీసుకోవచ్చు. జింక్ డెఫిషియన్సీ అని తెలిస్తే వెళ్ళి సప్లిమెంటేషన్ తీసుకోవాలి జింక్ డెఫిషియన్సీ తగ్గే వరకు. అంటే ఏంటి, పీరియాడికల్ గా మీరు అసెస్మెంట్ చేసుకోవాలి. ఆ లైఫ్ లాంగ్ తీసుకునే టాబ్లెట్స్ కాదు. లైఫ్ లాంగ్ తీసుకుంటే మళ్ళీ టాక్సిసిటీ వస్తుంది. మనం డిస్కస్ చేసిన ఫుడ్స్ అనేవి నాట్ ఓన్లీ జింక్ రిచ్ ఫుడ్స్, అదర్ మినరల్స్ కూడా ఉన్నాయి. కంపల్సరీ ఫుడ్స్ డైలీ తీసుకునేటట్టు చూడండి. జింక్ అనే మినరల్ గురించి ఇన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వెంటనే మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ని ఫాలో అయిపోండి.